పహల్గాం ఉగ్రదాడిపై విస్తృత దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. 12 రోజుల పాటు ఎన్ఐఏతో పాటు ఫారెన్సిక్ నిపుణులు, పలు నిఘా సంస్థలతో కూడినటువంటి బృందాలు దర్యాప్తు జరిపాయి. పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐతో పాటు లష్కరే ఉగ్రవాద సంస్థ కలిసి పహల్గాం దాడికి పాల్పడ్డాయని ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. ప్రత్యక్షంగా చూసినటువంటి సాక్షులు, టెర్రరిస్టులతో సంబంధాలు కలిగి ఉన్న వారిని, అరెస్టై జైల్లో ఉన్న వారిని ప్రశ్నించి సేకరించిన ఆధారాలతో ఎన్ఐఏ రిపోర్ట్ సిద్ధం చేసింది. దర్యాప్తులో భాగంగా 2500 మందిని ప్రశ్నించారు ఎన్ఐఏ అధికారులు. వాళ్లలో 220 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 15 మందిని ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ గా గుర్తించారు. ఉగ్రదాడి జరిగిన రోజు బైసరన్ వ్యాలీకి 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వారందరి నుంచి వివరాలు సేకరించారు. ఫోటోగ్రాఫర్లు, డ్రైవర్లు, అలాగే జిప్ రైడర్స్ తో పాటు పోనీ రైడర్స్ ను కూడా ప్రశ్నించారు. దర్యాప్తులో భాగంగా కోట్ బాల్వల్ జైల్లో ఉన్నటువంటి నిసార్ అహ్మద్, ముస్తాక్ హుసేన్లను ఎన్ఐఏ టీమ్స్ ప్రశ్నించాయి. ఇక ఇన్వెస్టిగేషన్ లో బయటపడ్డ అంశాలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు త్వరలోనే సమగ్ర నివేదిక ఇవ్వబోతోంది ఎన్ఐఏ.